కాకినాడలో ఇంటర్ విద్యార్థి అజయ్ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. జగన్నాథపురం రామారావుపేటకు చెందిన పైల అజయ్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫీజుల చెల్లింపుల విషయంలో కళాశాల యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని, ఆ మానసిక వేదనతోనే అజయ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అజయ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆశతో కళాశాలలో చేర్పించామని, చివరికి శవంగా తిరిగి రావడం తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మరోసారి కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఫీజులు, ర్యాంకులు, ఫలితాల పేరుతో ఒత్తిడి ఉంటుందన్న చర్చకు దారితీసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలపై కళాశాల యాజమాన్యం స్పందన, పోలీసుల దర్యాప్తు నివేదికతోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. యాభై జాబత్ ఆడికెత్తాడక్కండి మరి బాగా చదువుకుంటారా అడెంత నేను తీసుకుంటున్నా పొద్దున్నే ఫీజు కట్టలేదమ్మా అన్నాడు. ఫీజు అదే 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 అక్కడ కావాలి అది కూడా ఎలా కడతానండి. చాలా గవర్నమెంట్ మాట్లాడండి. ఈ రేపు పెట్టిన వాడు కాదు సావర్ తీసుకుంటా యాభై తీసుకుంటే అంటాడు. కొన్ని పేరెంట్స్ వారు పిల్లలకి మన కాకినాడ జగన్నాథపురం చెందినటువంటి ఒక అబ్బాయి మన ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు మన చైతన్య కాలేజీలో. ఈరోజు ఉదయం కాలేజీకి వచ్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు, బై హ్యాంగింగ్ చేసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ మీద మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో, కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అది దర్యాప్తు చేస్తున్నారు. దాని మీద కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఆందోళన పడ్డారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందండి. ఓకే సార్. రమేష్ సార్ ఎంసెట్ లేదు, షూ లేదు, లేదని చేసుకుంటారంటే చెప్తే రెడ్డి చేసుకుని వస్తాను. చాలా దారుణంగా వాళ్ళు మాట్లాడతారు. చెప్పుకోలేకపోతాను, ఉండలేకపోతాను. మాకు బాధపడి చనిపోయిన ముందు కూడా ఆ సార్ పేరు చెప్పే చనిపోతారు. ఇప్పుడు ఆ సార్ కూడా సీసీ కెమెరాలో చూసి పరిగెట్టిస్తారు సార్. ఎందుకన్నా అలాగుంటారు అంటే చెప్పి కొడుతానండి. కొన్ని ఈరోజు పంపించే లోపల పంపించుకున్నా కొన్ని అతను చనుకుని ఈ రోజు కాలేజ్కి వచ్చిన ఇంటికి వెళ్ళిపోతుంది. రేపు తెచ్చి ఫీజు కట్టిద్దునండి. నాకు ఫీజు వాళ్ళకి ఇచ్చిద్దునండి. ఫీజు 20,000 కట్టమని రేపు సోమవారం కల్లా శనివారం తెచ్చేస్తానన్నాను. కానీ అన్నా సరే పంపించలేదు. లోపలికి లేదు ఫీజు వచ్చి వచ్చినప్పుడు 2 నెలలు పంపించారు. పంపించితే ఇంకేంటి ఇలా మాట్లాడుతున్నారని ఇంక తీసుకొని వచ్చినాను. నేను వచ్చిస్తుంటే కుర్రోళ్ళు అందరూ ఇల్లు వాళ్ళు అందరినీ కొడతానండి. ఉప్మా కొట్టడం, చేతులు కొట్టడం. అదేంటి సార్ అది పద్ధతి? మీ సార్లు అంటే దేవుడితో సమానం. మీరు దేవుడితో సమానం. మీకు అక్కడ చదివించుకుందామని మీరు ఎన్నో బాధపడి మీకు అక్కడ చదివించుకుంటాను సార్. మీరే ఎలా చేస్తే పిల్లలు చదివితే ఏంటి సార్ నా పరిస్థితి? ఎలా చనిపోయాడండి? ఇప్పుడు ఎక్కడ రామారావుపేట సెంటర్లోనే ఉన్నారు? అక్కడే ఉంటున్నారండి. అక్కడే సార్. ఇంటికాడ ఎవరు లేకాడు చనిపోయాడు సార్.
అక్కడ గ్లాస్ వాటర్ తల్లి ప్యాను ఆ తల్లి అంత ఏ న్యాయం చేస్తారో మీరు చేయండి. అదే మీ పిల్లలకి ఎవరికైనా అయితే మీరు ఎలా ఇక్కడ బూతులు పెడతారా? బూతులు చెప్పండి. మీరు ఏ న్యాయం చేస్తారో సార్ చేయండి సార్. ఆ తల్లికి తండ్రికి మీరు పెద్ద మనిషి ఏ న్యాయం చేస్తారో మీరు ఏ న్యాయం చేస్తారో ఇది 4వ 3వ అంటే ఇలాగే కాలేజీలో జరగడం కుర్రోలు. ఇది 4వ 3వ ఇలాగా అన్నారు కదా. పిల్లలకి ఎవరికైనా మీరు ఎలా వదిలేస్తారా? వెంటనే ఫోన్ చేసి డబ్బులు ఎంత ఇచ్చి అలవాట్లు చేయించుకుంటారు కదా. ఏమయ్యా అంత పేదలో అని బయట తీసుకెళ్ళి నల్లని బయట తీసుకెళ్ళి చెప్పండి రమ్మని బయట ఇవాళ మావాడు అయిపోయి రేపు పొద్దున కూడా అవుతాడు. బయట 10 మంది కొడితే వాళ్ళ జీతాలు వచ్చేస్తే వాళ్ళ పిల్లలతో లాభీగా ఉంటారు. కదా మాకేం తెలుసా జరిగిన తర్వాత మాకు అన్ని తెలిస్తే దాన్ని బట్టి మేము మాట్లాడతాం. కొంచెం ఫ్రీనెస్ ఇస్తే మేము వాళ్ళ తల్లిదండ్రులని కార్పొరేషన్ వచ్చారు కదా ఆయన తీసుకెళ్తాం. మీ అందరికీ తెలియాలి. ఆడ మా అక్క కొడుకు మాకు తెలియాలి, నా మేనల్లుడు మాకు తెలియాలి, వీళ్ళతో వాళ్ళ తమ్ముడు అబ్బాయి మేనల్లుడు మీరు ఒక 50 మంది కొంటామండి. ఇక్కడండి ఒక 50 ఇళ్ళు కొంటామండి ఇక్కడ కాకినాడ. ఏ ఊరు అసలు మీది? వైజాగ్ దగ్గర అండి మాది బయలుపాటు సార్. మాది అనవరం ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది సార్. మేము గత 20-30 సంవత్సరాలు అందరూ ఎక్కడొక్కడ పుట్టి పెరుగుతూనే ఉంటారు. పెరగకుండా ఎవరు ఉంటారు. ఇక్కడ మనకి నేను అడిగాను అవి చెప్పలేకపోతున్నా ఏం వింటున్నారో వచ్చాడు. కూడా కరెక్ట్గా మాట్లాడాలి సార్. ఫీజు కట్టి వచ్చి జాయిన్ చేయమన్నా వాయిస్ ఉంటుందా? వాయిస్ అది సరే అదేం తీరే మాట్లాడి తీరే బ్రో.